ఎల్ఆర్దేవపల్లిలో ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించేందుకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టింది. పాదచారుల భద్రత మరియు ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి లక్ష్మీగూడ మరియు వాంబే కాలనీ మధ్య మార్గంలో అక్రమ నిర్మాణాలు మరియు దుకాణాలను తొలగించడంపై ఈ ఆపరేషన్ దృష్టి సారించింది. పేవ్మెంట్లకు అడ్డుగా ఉన్న ఆక్రమణలపై నిర్వాసితుల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులపై మట్టి తవ్వకాలు సిబ్బందితో కూడిన జీహెచ్ఎంసీ బృందం స్పందించింది. కొంతమంది దుకాణదారులు మరియు విక్రేతలు డ్రైవ్పై ఆందోళన వ్యక్తం చేయగా ప్రజా మార్గాలను పునరుద్ధరించడానికి మరియు ట్రాఫిక్ ని మెరుగుపరచడానికి చర్య అవసరమని అధికారులు నొక్కి చెప్పారు. స్థానిక రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరిస్థితిని సమీక్షించడానికి మరియు జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించడానికి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. బాధితుల సమస్యలను అధికారులు పరిశీలించాలని ఎమ్మెల్యే కోరారు. పేరు పులిజాల విశ్వప్రసాద్. నా బిజినెస్ వచ్చేసి శ్రీకృష్ణ మొబైల్స్. ఇక్కడ రెంట్కుండే ఒక 10 months అవుతుంది. రేపు ఫిబ్రవరి వస్తే 1 year కంప్లీట్ అవుతుంది. అప్పటి నుంచి ఎలాంటి ఇల్లీగల్ అని ఎవ్వరూ చెప్పలేదు. ఎవ్వరు ఎలాంటి నోటీస్ లేకుండా మాకు దౌర్జన్యంగా పొద్దున చాయ్ బండి ఉంటుంది ఇక్కడ మాకు ఎర్లీ మార్నింగ్. తమ్ముడు నాన్న వచ్చేలోపు ఇద్దరు వచ్చేలోపు ఆల్రెడీ టీ స్టాల్ తీసి పక్కకేసారు. అక్కడ ఉన్న చాయ్ ఆ బండిని తీసి అక్కడ పడేసారు, ఆ బండిని తీసి అక్కడ పడేసారు. ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఇలాంటిది అనేది జరిగింది. దీనికి ఎవరు బదులు రిటర్న్ కేసు మేము పెట్టాలని అనుకుంటున్నాం వాళ్ళ మీద. ఆ మున్సిపల్ ఆఫీసర్ ఎవరో కూడా తెలియదు, తన పేరు కూడా తెలియదు మాకు. వచ్చి దౌర్జన్యంగా ఇలా చేశాడు. అదంతా దగ్గర ఆడ ఫుట్పాత్ కు నాకున్న అవగాహన ప్రకారము ఫుట్పాత్ కి లోపలికి ఒక 4 feet లోపట్టన ఫుట్పాత్ కి సంబంధం లేదు. అక్కడ నుంచి ఇక్కడ దగ్గర ఒక 6 feet దాకా ఉంటది. అసలు సంబంధం లేదు. ఫుట్పాత్ కి నా షాప్ కి సంబంధం లేదు, నా టీ స్టాల్ కూడా సంబంధం లేదు. ఏంటంటే ఒక్కరికి ఒక న్యాయం జరుగుతుంది, ఒక్కరికి ఒక న్యాయం జరుగుతుంది. మరి పేదోన్ని అయితే తొక్కాలని చూస్తారు. ఏ విధంగా తొక్కాలో ఇట్లా తొక్కి చూపించారు, ఈ విధంగా తొక్కి పడేసారు పేదోన్ని మాత్రం.
అడగొద్దా మరి మంచి సామాన్ కదనైనా మంచి మంచి పనులు చేస్తారా అలా కిల్లు కూడా లేదు కిరాయికే ఉన్నారు రోడ్డు మీద పడేసి ఆలోచించుకున్నాను బ్రేక్